ఫ్రెండ్స్ మనలో చాలామంది మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్ని మనమే పాడు చేస్తూ ఉంటాము. సో ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్ ఫోన్ని తొందరగా పాడవకుండా ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వద్దాం. మన మొబైల్ ఫోన్ కొనగానే ఏం చేస్తాం, మొబైల్ ఫోన్ బాక్స్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసేసి మొబైల్ని ఆన్ చేస్తాం. ఆన్ చేసి సెటప్ చేస్తాం. సెటప్ చేసేసి దాన్ని వాడుతూ ఉంటాం, ఫోటోలు తీస్తుంటాం, చాటింగ్ చేస్తుంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తామంటే బ్యాటరీ అయిపోతుంది. బ్యాటరీ అయిపోగానే చార్జర్ బాక్స్ నుంచి బయటికి తీసి ఛార్జింగ్ పెట్టి కూడా వాడుతూ ఉంటారు. సో ఇట్లా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. మీరు మొబైల్ ఫోన్ బయటికి తీగానే దాన్ని ఫస్ట్ ఫుల్ ఛార్జ్ పెట్టండి, సెటప్ చేయండి. సెటప్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ ఛార్జ్ అంటే 100% ఛార్జ్ పెట్టే వరకు దాన్ని అసలు ముట్టుకోకండి. తర్వాత దాన్ని వాడండి. అట్లా చేస్తే మనకి బ్యాటరీకి సంబంధించిన సమస్యలు ఎక్కువ రావు. అట్లా కాకుండా మీరు ఫస్ట్ స్టార్టింగే మీరు దాన్ని కొత్త బ్యాటరీ, కొత్త ఫోను, సో దాన్ని ఫుల్ ఛార్జ్ అవ్వనివ్వండి. లేకపోతే కొంచెం బ్యాటరీకి సంబంధించిన సమస్యలు మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మనకి మొబైల్ ఫోన్లో అతి తొందరగా పాడయ్యే పార్ట్ ఏమైనా ఉందా అంటే అది బ్యాటరీ. దీని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను, మీ బ్యాటరీని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి. సో ఫస్ట్ ఆ వీడియో కూడా చూడండి. సో ఎందుకంటే మీరు ఫస్ట్ మొబైల్ ఫోన్ కాపాడుకోవాలంటే ఫస్ట్ దాని బ్యాటరీని కాపాడుకోవాలి. సో లేకపోతే మీరు 3-4 నెలలకే బ్యాటరీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరైతే ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాటరీని ఎక్కువ హాట్గా ఉన్న ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టకండి, ఎక్కువ కోల్డ్ ఉన్న ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టకండి. ఎందుకంటే మన లిథియం అయాన్ కానీ లిథియం పాలిమర్ బ్యాటరీస్ కానీ ఎక్కువ హాట్ని కానీ ఎక్కువ కోల్డ్ని కానీ అవి తట్టుకోలేవు. సో లోపల సెల్స్ అనేవి చనిపోతే బ్యాటరీ కూడా తొందరగా పాడైపోతుంది. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు ఎక్కువ హాట్ ఉన్న ప్రదేశాల్లో, ఎక్కువ కూల్ ఉన్న ప్రదేశాల్లో ఇప్పుడు ఛార్జింగ్ అనేది పెట్టకండి. అండ్ నెక్స్ట్ మీరు మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే పిచ్చి పిచ్చి యాప్స్ అని ఇన్స్టాల్ చేయకండి. సో సీఎం సెక్యూరిటీ, సీఎం లాకర్ ఇట్లాంటివన్నీ ఇన్స్టాల్ చేయకండి. అవన్నీ మనకి పనికిరావు, వేస్ట్. సో దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను, జంక్ అనే దాని గురించి. సో జంక్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి కూడా ఒక వీడియో కూడా చేశాను నేను. సో ఆ వీడియో చూడండి, మీకు కొంచెం అవగాహన వస్తుంది ఈ యాప్స్ గురించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఊరికే క్యాష్ పార్టీషన్ కూడా డిలీట్ చేయకండి. సో క్యాష్ పార్టీషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకి. క్యాష్ పార్టీషన్ మీరు ఊరికే డిలీట్ చేయడం వల్ల CPU మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది, బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. సో క్యాష్ గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ యూస్ఫుల్ వీడియోస్. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి, మీకు అవగాహన వస్తుంది క్యాష్ పార్టీషన్ గురించి కూడా. సో క్యాష్ని మీరు ఊరికే డిలీట్ చేయకండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీ మొబైల్ వాటర్ రెసిస్టెన్స్ కాకపోతే దాన్ని మీరు వర్షంలో వాడడం కానీ లేకపోతే తేమలో వాడడం కానీ చేయకండి. సో మాయిశ్చర్ ఉన్న ప్రదేశాల నుంచి కొంచెం దూరంగా ఉండండి. డ్రై ఉన్న ఏరియాకి వెళ్ళి డ్రై ఉన్న ఏరియాలో మీరు మొబైల్ తీసి వాడండి. సో మాయిశ్చర్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మాత్రం, అంటే తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మొబైల్ ఫోన్ వాడకండి. ఎందుకంటే మొబైల్ వాటర్ రెసిస్టెన్స్ కాదు. సో మొబైల్ అనేది పాడవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే కేసెస్. కొంతమంది మొబైల్ ఫోన్స్కి ఇట్లాంటి కేసెస్ వాడుతూ ఉంటారు, హైబ్రిడ్ డ్యూయల్ లేయర్ ప్రొటెక్షన్ కేసెస్ అని చెప్పేసి. సో ఇట్లాంటి కేసెస్ వాడడం మంచిదే, ఎందుకంటే మొబైల్ మనకి కింద పడినా కానీ అది డ్యామేజ్ అవ్వదు. కాకపోతే దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఇది హీట్ని డిసిపేట్ చేయనివ్వదు, అంటే హీట్ అనేది బయటికి పోదు. మీ CPU అనేది కంపల్సరీ హీట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. మనకి మొబైల్ ఫోన్ ఎటువంటి ఫ్యాన్స్ ఏమి ఉండవు. సో ఖచ్చితంగా CPU ఏదైతే హీట్ జనరేట్ చేస్తుందో అది బయట ఉన్న వాతావరణానికి అది డిసిపేట్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ కేసెస్ వాడడం వలన ఆ హీట్ అనేది బయటికి రాదు, అక్కడే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ కూడా హీట్ అవుతుంది. సో బ్యాటరీ హీట్ అయిందంటే ఖచ్చితంగా లిథియం అయాన్ బ్యాటరీ ఎక్కువ హీట్ని బేర్ చేయలేదు, లోపల సెల్స్ అనేవి చనిపోతే బ్యాటరీ పాడవుతుంది అనమాట. సో మీరు ఇట్లాంటి కేసెస్ వాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మీ మొబైల్ ప్రాసెసర్ హీట్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోటో G4+ తీసుకోండి, స్నాప్డ్రాగన్ 617 ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్ అనేది ఊరికే హీట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి మొబైల్స్కి మీరు ఇట్లాంటి కేసెస్ వాడారనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మొబైల్ ప్రాసెసర్ హీట్ అవుతుందా లేదో చూసుకోండి. మీ మొబైల్ ప్రాసెసర్ హీట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఇట్లాంటి కేసెస్ వాడండి, ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ మీరు ఎక్కువ గేమ్స్ ఆడే పని అయితే ఇట్లాంటి కేసెస్ అసలు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మీరు ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు ఏమైందంటే CPU, GPU ఎక్కువ ప్రెజర్లో ఉంటాయి, హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ హీట్ అనేది బయటికి పోవాలి. మీరు ఇట్లాంటి కేసెస్ వాడితే ఏమైందంటే హీట్ అక్కడే ఉంటుంది. సో కొంతసేపు అయిన తర్వాత ఏమైందంటే గేమ్ అనేది ల్యాగ్ అవ్వడం జరుగుతుంటుంది. మీరు చూడొచ్చు, దాన్ని థ్రోట్లింగ్ అంటాం మనం. అలాగే మీరు ఎక్కువ హీట్ జనరేట్ అయితే ఏమైంది, నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాటరీ అనేది పాడవుతూ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి కేసెస్ వాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వాడండి. మీ ప్రాసెసర్ హీట్ జనరేట్ చేస్తున్నా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ ప్రాసెసర్ కానీ ఎక్కువ హీట్ జనరేట్ చేస్తే మాత్రం ఇట్లాంటి కేసు అసలు ప్రిఫర్ చేయొద్దు. అండ్ ఎక్కువ హెవీ గేమ్స్ ఆడేవాళ్ళు ఇట్లాంటి కేసు అస్సలు ప్రిఫర్ చేయొద్దు.
అండ్ మీ ఏరియాలో లో సిగ్నల్స్ ఉండి మీరు మొబైల్ డేటా వాడుతూ ఉంటే మాత్రం ఇట్లాంటి కేసెస్ అసలు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే మీ సిగ్నల్స్ తక్కువ ఉన్నప్పుడు CPU అనేది సిగ్నల్స్ని లాగడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా CPU హీట్ అవుతుంది. సో అక్కడ కూడా మీకు హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, వీడియోస్ రికార్డ్ చేస్తున్నాక ఇట్లాంటి కేసెస్ మీకు పనికిరావు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మీరు మ్యాక్సిమం యాప్స్ అనేవి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని బయట నుంచి యాప్స్ మీరు డౌన్లోడ్ చేసి అన్నోన్ సోర్సెస్ పర్మిషన్ ఇస్తే ఏమైందంటే ఖచ్చితంగా మీకు మొబైల్లోకి వైరస్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం మీరు యాప్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఒకవేళ ప్లే స్టోర్లో దొరకకపోతే APK మిర్రర్ ఇట్లాంటి మనకి ట్రస్టెడ్ సైట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కువ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. ఎందుకంటే మీకు బయట నుంచి యాప్స్ వచ్చిందంటే వాటి నుంచి మనకి ఖచ్చితంగా వైరస్ రావడానికి కూడా ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి మొబైల్ ఫోన్లోకి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్. సో ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీరు అప్డేట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా వర్షన్ అప్డేట్స్ అంటే లాలీపాప్ టు మార్ష్మెల్లో, లేకపోతే మార్ష్మెల్లో టు నగట్. సో ఇట్లా మీరు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ చేసేటప్పుడు డైరెక్ట్ మీరు చేయకండి. ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి మీ మోడల్ నెంబర్ సెర్చ్ చేయండి. ఆ అప్డేట్ ఎవరో ఒకరు ఇన్స్టాల్ చేసి రివ్యూ చేస్తుంటారు. సో ఆ వీడియో చూడండి. ఆ అప్డేట్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడే మీరు ఆండ్రాయిడ్ అప్డేట్ని ఇన్స్టాల్ చేయండి. లేకపోతే దాన్ని స్కిప్ చేయండి, అంటే అసలు దాన్ని ఇన్స్టాల్ చేయకండి. ఎందుకంటే దానివల్ల మీకు కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఆండ్రాయిడ్ అప్డేట్ అనేది మీ సాఫ్ట్వేర్తో సరిగ్గా ఆప్టిమైజ్ అనేది అవ్వడం లేదు. అవే మనకి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయి. నేను ఆల్రెడీ దీని మీద కూడా ఒక వీడియో చేశాను, మీరు చూడొచ్చు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ మొబైల్స్ని పాడు చేస్తున్నాయి అని చెప్పేసి. సో పర్సనల్గా నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా అయినాయి. సో మీరు ఆండ్రాయిడ్ అప్డేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అది కరెక్ట్ బాగుంది అంతా బాగుంది అనుకుంటే చేయండి, లేకపోతే ఆండ్రాయిడ్ అప్డేట్స్ చేయకండి. సో ఇవి ఫ్రెండ్స్ మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు మన మొబైల్ ఫోన్ని ఎక్కువ కాలం పాటు పాడవకుండా వాడుకోవాలంటే. సో ఈ వీడియోలో నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.